హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో నిరుద్యోగుల అంశం తీవ్ర దుమారంగా మారింది. ఒకవైపు డిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ల పోస్టుల సంఖ్యలను పెంచి వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లోనైనా పెట్టి తీరుతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి నిరుద్యోగులు అనేక రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో వేలాదిగా రోడ్ల మీదకు చేరుకున్నారు. ప్రభుత్వం బేషాజాలకు పోకుండా తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని, అప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ పోస్టుల సంఖ్యలను పెంచి జంబో నోటిఫికేషన్లు వేస్తామని నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు. వారి మాటల్ని తాము నమ్మి కాంగ్రెస్ను గెలిపించినందుకు తమను మోసం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా ఇటీవల సీఎం రేవంత్ సైతం నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో డిఎస్సి గ్రూప్స్ అభ్యర్థులంతా ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నిరుద్యోగులు చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ దగ్గర తమ నిరసనలు తెలియజేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్లను వాయిదా వేసి పోస్టులను సంఖ్యలను పెంచాలని నిరసనలు తెలిపారు. సెంట్రల్ లైబ్రరీలో భారీగా నిరుద్యోగులు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు భారీ ఎత్తున సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నిరసనలు తెలియజేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థుల్ని బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. దీంతో విద్యార్థులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ గేట్ను సైతం చాలాసేపు క్లోజ్ చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళా నిరుద్యోగ అభ్యర్థులను సైతం కూడా చూడకుండా అర్ధరాత్రి అరెస్టులు చేసి పిఎస్లకు తరలించడం పట్ల పలువురు విద్యా సంఘాల నేతలు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. వెంటనే సీఎం రేవంత్ బేషాజాలకు పోకుండా నిరుద్యోగుల అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులను ప్రభుత్వం పైకి బీఆర్ఎస్ ఉసుగొలుపుతోందని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేసే వారిలో చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా తాము ప్రజాపాలనే చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిపాలన కొనసాగుతుందని అంటున్నారు. అటు నిరుద్యోగులు, ఇటు సర్కార్, ఎటు చూసినా ఎవ్వరూ తగ్గడం లేదు. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కాల్చి మరీ నిరసన తెలుపుతున్నారు. మరి ఈ అంశంలో చివరికి నెగ్గేదెవరో తగ్గేదెవరో చూద్దాం.